గైస్ కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది. మన కార్ అయితే మూవ్ చేస్తున్నాం. మనకు తెలుసుగా మన పైన బిగ్ మ్యాన్. కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది. కార్ ఎక్కి స్టార్ట్ అవుతున్నాం. ఎక్కురి మేము బుయ్యి పోతున్నాం. ఎటు పోతున్నాం చెప్పు. ఎటు పోతున్నాం చెప్పు. ఎటు పోతున్నాం మేము బుయ్యి పోతున్నాం ఊరికా. గైస్ ఇక మన వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టిరు, కారు ఎక్కిరు. బాయ్ మొత్తం లేపుతుండు కారు. గాయస్ పోతుంటేనైతే మనకు ఫేమస్ తెలుసుగా ఎల్లమ్మ గుడిని అయితే దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి ఎల్లమ్మ గుడికి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం తిరుపతికి. ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతాం. గాయస్ ఎల్లమ్మకాడ బొట్టు తెచ్చి అయితే మన అన్న కార్కి అయితే చల్లుతుండు. సక్సెస్ అయిపోయింది దర్శనం. మన బిగ్ బాయ్ గాయస్ పెట్రోల్ అయితే కొట్టించుకుంటా. నువ్వు ఫుల్ ట్యాంక్. ఇక్కడ వస్తే అక్కడ దిగాలి కారు డైరెక్ట్. మధ్యలో ఏముండదు గాయస్. డీజిల్ అయితే ఒక 5000 అయితే కొట్టించుకున్నాం. చలో స్టార్ట్ చేయి. A few moments later. ఇప్పుడు మనం వచ్చేసి దగ్గర ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. మన క్యాబ్ అయితే ఎంత కూర్చోండి. ఇంకో 10 నిమిషాలు అయితే తిరుపతి. గాయస్ ఇంటికాడ నుంచి బయలుదేరి ఒక 150 కిలోమీటర్స్ తర్వాత ఆగినాం. ఇంకా మన వాళ్ళు అయితే టిఫిన్ చేసేస్తారు. గరం టిఫిన్ తిను మరి. బాయ్ నువ్వు తీసుకోవా? ఎందుకే ప్లేట్నర్ తింటావా? ఇంతకుముందు కార్ నడిపి ఎట్లా అనిపిస్తుంది? కార్ నడిపితే అది నైట్ పూట ఉంటుంది. ఎట్లా అనిపించింది? కొత్త నడుతున్నా. పాదోడైనా సరే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అది చెప్పు. నా కార్ కొడుతుండే ఇంటికి ఎగిరిపోతుంది. అంటే లోపలికి వస్తున్నాయి గాలి. మొత్తానికి మంచిగా ఉందా మరి టిఫిన్? సరేది నాకు కూడా ఆకలి, నేను కూడా తింటా. గాయస్ టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసినాక కొద్దిసేపు అయితే ఒక రెస్ట్ తీసుకున్నాం. కారు కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. 150 అట్లా వచ్చేసినాం కదా. ఒక ½ an hour అట్లా రెస్ట్ ఇచ్చేసినాం కార్కి. మేము కూడా రిలాక్స్ అయిపోయినాం. ఇప్పుడైతే కార్ అయితే ఎక్కుతున్నాం. మ్యాక్సిమం మేము తిరుపతి పోయే వరకు నైట్ 10-10:30 ఫస్ట్ తిరుపతి కాదుతున్నాం కదా. మళ్ళీ విజయవాడ కదా పోయేది. అదే ఇవన్నీ తిరిగి పోయేసరికి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి నాది గుండు ఉంటుంది. ఇక కాళ్ళనే తెక్కేస్తున్నాం గాయస్. ఎక్కువ అయినా రెడీయా? తీసేసే మరి స్టార్ట్ చేయి. గాయస్ కార్ అయితే స్టార్ట్ అయింది. ఇంతకు ముందట కూర్చున్నా, తీసుకొచ్చాను కదా వారేసారు. ఊకే ముందట కూర్చుంటావా అని చెప్పేసి మన అన్న ఎట్లా కూర్చుండ. నన్ను వెనక వారేసి ముందట దర్జా కూర్చుండు.
గాయస్ జర్నీ చేస్తూ ఆల్రెడీ చీకటి అయిపోయింది. దాదాపు ఒక 600 కిలోమీటర్ అయితే వచ్చినాం. మన వాళ్ళు అయితే అందరు పండుకుర్రు. దాదాపు 12 అవుతుంది టైము. నాకు కూడా చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడైతే బండి అయితే సైడ్ కాపి ఆ ఫేస్ ఇట్లా కట్టుకొని మళ్ళీ నిన్న నైట్ ఒకటైంది తిరుపతికి వచ్చే వరకు. ఇప్పుడైతే మెల్లగా వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యి కొండ మీదకి పోవాలా దర్శనానికి. మినిమం ఒక 4-5 గంటలు పడుతుందట. ఓలను వచ్చేటోళ్ళు ఉంటే రారు మీరు ఇట్లా. షాపింగ్ కాదు, ఇప్పుడే లేచారు. బిస్కెట్లు, స్నాక్స్, ఇంకేం చక్కెర గోళీలు. ఈ మబ్బులో షాపింగ్ చేసుడని మబ్బుల వాళ్ళకు నోరు గడుపుకోరు ఏది లేదు. గాయస్ అయితే బ్యాగులు అయితే ఓలి వాళ్ళే వేసుకొని పోవన్నంట ఫస్ట్. ఎటు పోతున్నావు? సోషల్ బుక్లు ఉన్నట్టే ఉంది మొత్తం కోట. ఏడికి వచ్చినావు? తిరుపతికి వచ్చినా, ఇంకో గంట అయితే గుండె అవుతుంది. మన భయ్యన అయితే కారు టోకెన్ తీసుకొని అయితే ఇటు వేయండు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాతనైతే మన కార్ అయితే వచ్చింది. మన బిగ్ మ్యాన్ వచ్చేసిండు కార్ తీసుకొని. పైనకి అయితే వచ్చినాం. పార్కింగ్ అయితే చేస్తున్నాము. పార్కింగ్ చేసి గుండ్లు కొట్టుకొని గతం దర్శనానికి పోడే ఒక 12 hours పడుతుందంట. ఇంతకుముందు పోయిన వాళ్ళని అడిగినాం పైనకి. గాయస్ శ్రీవారి దర్శనం అయితే పూర్తయింది. ఓవరాల్ గా 18 గంటల తర్వాత అయితే శ్రీవారి దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. తర్వాత అన్ని చూసుకొని మన శ్రీవారి ప్రసాదమైన లడ్లు తీసుకొని రిటర్న్ అయితే అవుతున్నాం.